హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మా మమ్మీ వాళ్ళు మెట్రోకి వెళ్ళొచ్చారు. ఏమేమి సామాన్లు తెచ్చారో చూసేద్దాం రండి. ఎందుకో నేను ఎప్పుడు ఓపెన్ చేద్దామని చూసినా నాకు ఫస్ట్ ఈ మ్యాగీ ప్యాకెటే వస్తుంది నా చేతికి, ఎందుకో తెలీదు. అండ్ తర్వాత ఇదేందో మరి జాంకాయలో ఏమో మిర్చి అనుకుంటా. నెక్స్ట్ మా కోసం హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అండ్ సేమియా ప్యాకెట్, కంఫర్ట్ బ్రూ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్స్, ఇది ఇడ్లీ రవ్వ 3 ప్యాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇవైతే హైడ్ అండ్ సీక్ చాకో రోల్స్ అనమాట. ఆల్రెడీ మనం ఓపెన్ చేస్తాం అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ మమ్మీ నేను తీయలేదేమో అని చెప్పేసి మళ్ళీ తీయమంది. సో అందుకే మళ్ళీ పెట్టి తీసా ఇడ్లీ రవ్వలు. అదిగోండి 3 ప్యాకెట్స్ ఉన్నాయి ఇడ్లీ రవ్వ. ఇంకా అవి సైడ్కి పెట్టేసి ఇవి తీసానమాట. నెక్స్ట్ క్లినిక్ ప్లస్ షాంపూలు వస్తాయి, అలా సైడ్కి నీట్గా పెట్టేశాను. ఇప్పుడేమో క్లినిక్ ప్లస్ షాంపూలు ఉంటాయి, అవండి షాంపూస్ తెచ్చారు. మమ్మీ ఎప్పుడు మీరా తెస్తుంది, ఏంటో ఈ ఇయర్ ఇలా తెచ్చింది. ఇదేంటో డిటర్జెంట్ లిక్విడ్ అంట, ఫ్రీగా వచ్చింది. ఇదేమో జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ ఇదేమో ధనియాలు. నెక్స్ట్ వచ్చేసి జాంకాయలు అనమాట. మెట్రోలో అన్నీ ఉంటాయి కానీ వాటర్ బాటిల్స్ తప్ప. వాటర్ బాటిల్స్ అండ్ స్వెటర్స్ ఉంటాయో ఉండవో తెలీదు. అండ్ ఇవేమో పెద్ద నేరేడుకాయలు సంథింగ్ ఏదో రేక్కాయలు ఏదో అంటారు, నాకు నోరు తిరగదు అది. అదేంటో నాకు హార్డ్గా అనిపిస్తుంది అబ్బా, అది ఎలా చెప్పాలో కూడా నాకు రాదు. ఉసిరికాయలు అనుకుంటా, ఏమో తెలీదు. అండ్ ఆయిల్ ప్యాకెట్ ఇది థర్డ్ వన్ అనుకుంటా. సో ఇవన్నీ నీట్గా సర్దేసుకోవాలి కదా, అంటే మమ్మీ కొడుతుంది. సో నీట్గా పెట్టా. షాంపూ ఒకటి ఊడిపోయింది. సో ఇదైతే అల్లం అనమాట. మీకు ఎవరికైనా కబూలీ పల్లీలు అంట తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటో మమ్మీ మరి తెచ్చింది, ఏంటో కూడా నాకు తెలియదు. ఏదో సంథింగ్ విచిత్రంగా ఉన్నాయి. సో నేను అందుకే అలా చూస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేది పచ్చిశనగపప్పు, సారీ షుగర్ బరువు ఉందని అలా పట్టుకున్నాను. అండ్ అక్కడ ఎండిమిర్చి ఉంది చూడండి, అది కూడా. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. సో ఇవే అనమాట మమ్మీ వాళ్ళు మెట్రోకి వెళ్ళి తెచ్చిన సరుకులు. మెట్రోకి ఎప్పుడు వెళ్ళారో ఏమో కానీ మేము వచ్చేసరికి కార్ తీసుకొని స్కూల్కి వచ్చారు. అంటే సరుకులు ఎక్కడ పెట్టుకోవాలని మమ్మీ వాళ్ళు కార్ వేసుకెళ్ళినట్టున్నారు, మరి ఏమో కానీ. మేము స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం, అంటే పడలేదు కానీ మేము వచ్చే ముందు పడింది. సో మొత్తం రోడ్డు అంతా రొచ్చు అయిపోయింది. మాతో పాటు మా పక్కింటి ఆంటీ కూడా ఉంది, తను కూడా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.